రైతుల సమస్యలపై కలెక్టర్ను కలిశారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. రైతులకు న్యాయం చేయాలి అని వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలను కలెక్టర్కు వివరించినట్లు తెలిపారు. రైతు సమస్యల మీద ఒక డెలిగేషను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక డెలిగేషన్ వచ్చి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు ఆయనే మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. రైతు సమస్యల మీద రైతులు ఏమనుకుంటున్నారో, రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పని 20,000 ఇస్తానని చెప్పని కేంద్రంతో సంబంధం లేదని చెప్పి రైతుల్ని మోసం చేసినటువంటి రైతుల్ని ఏ రకంగా ఆదుకోవాలని దాని మీద మేమందరం వస్తే మా మాటలు లెక్క పెట్టకుండా ఎదురు ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో యూరియా అనేది ఏ విధంగా రైతుకు అవసరం, ఏ విధంగా సహాయం చేయట్లేదు, ఏ విధంగా దాని సప్లై సరిగ్గా లేదు అన్న విషయం మీద కలెక్టర్ గారికి సువీరంగా వివరించడం జరిగింది. రైతులు పడుతున్న బాధ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకి ఇచ్చిన హామీలు సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, రైతులకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా కేవలం మాయ మాటలతోటి రైతుల్ని మోసం చేస్తున్న దగాగోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే. యూరియా కొరత ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకి యూరియా దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. గతంలో ఉన్నట్టుగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే యూరియా కోసం పోయి క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్టో 2 కట్టలో వస్తే తీసుకొని వెళ్ళే పరిస్థితి మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందంటే అది కేవలం కూటమి ప్రభుత్వం అవగాహన రాహిత్యం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఆ శాఖ మీద పట్టు లేదని చెప్పి ఎంతైతే డిమాండ్ యూరియా ఉందో అంత ఆ మేరకు సప్లై ఈ రాష్ట్రంలో జరగట్లేదనేది వాస్తవం.